పాలు ఆరోగ్యానికి మంచివని మనందరికీ తెలుసు. మన ఎముకలు, శరీర ఆరోగ్యానికి పాలు చాలా ముఖ్యమైనవి. దీనిలో ఉండే కాల్షియం, పోషకాలు మీ శరీరాన్ని బలోపేతం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. చాలా మందికి వాటిని ఎలా మరిగించాలో తెలియదు. కొంతమంది పాలను చిక్కగా చేయడానికి ఎక్కువసేపు మరిగిస్తారు. ఇలాంటి సందర్భాల్లో పాలను మళ్లీ మరిగించడాన్ని కొందరు తప్పు పడుతుంటారు. అందుకే కొందరు పాలు పెట్టిన కొంచెం సేపటికి గ్యాస్ను తగ్గించి నెమ్మదిగా మరిగిస్తుంటారు. పాలలో కాల్షియం, ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మీ శరీరానికి కూడా పోషణనిస్తుంది. పాలు తాగడం వల్ల శరీరం బలంగా తయారవుతుంది. అయితే పాలు మరిగేటప్పుడు కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఇవి అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలు ఎంత తరచుగా మరిగించాలో చాలామందికి తెలియదు. అసలు పాలను ఎలా మరిగించాలో ఇక్కడ తెలుసుకుందాం. పాలను ఎక్కువసేపు మరిగించటం లేదా పదే మరగబెట్టడం వల్ల పోషకాలు నాశనం అవుతాయని చాలా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది పాలు యొక్క అన్ని ప్రయోజనాలను పొందకుండా శరీరాన్ని నిరోధిస్తుంది. పాలు మరిగించడానికి సరైన మార్గం ఏమిటంటే దానిని గ్యాస్ మీద ఉంచి ఒక గరిటె తీసుకుని నిరంతరం కదిలిస్తూ ఉండండి. పాలు మరిగిన తర్వాత మళ్లీ మరిగించకూడదు. ఇలా ప్రతిసారి పాలు వేడి చేయడం వలన దానిలో ఉండే పోషకాలు నశించిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక్కసారి మాత్రమే పాలు మరిగించాలి. పాలు విరిగిపోతాయని అనిపించినప్పుడు మళ్లీ మరిగించవచ్చని నిపుణులు అంటున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మరిన్ని ఫ్రీగా చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కి పెట్టుకోండి. ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది.